శ్రీ అక్షిత ఫౌండేషన్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కాపా కృష్ణప్రసాద్ సహకారంతో భద్రాచలంలోని శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన క్లాసికల్ మహానృత్య నీరాజన కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. కాగా 2 తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 66 మంది చిన్నారులు తమ నృత్యాభినయంతో కళాభిమానులను కట్టిపడేశారు. ఇలా ఉంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంఘ సేవకులు లైన్ గాదేవ్ మాధవరెడ్డి, భరతపుత్రుల చిత్ర నిర్మాత దర్శకులు తాండ్ర రమణరావులు ఈవెంట్ నిర్వాహకురాలు ఇంటూరి సుకన్యను అభినందించారు. అలాగే భద్రాచలంలో తొలి నృత్య గురువై ఇటీవలే కన్నుమూసిన వరలక్ష్మి సేవలు జ్ఞాపకాలను నెమరవేసుకుని ఆమెకు నివాళులర్పించారు. ఇలా ఉంటే తెనాలికి చెందిన శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య కళాకేంద్రం నిర్వాహకురాలు వెంకటలక్ష్మి, స్థానిక కాన్వెంట్ టీచర్ భాస్కర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను శాలువాలతో సన్మానించి మెడల్స్, మెమెంటోస్, సర్టిఫికెట్స్ అందించారు. అలాగే ముఖ్య అతిథులను నృత్య గురువులను సత్కరించారు. ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం గమగమరి సరి హరి గమగమ పని సరి గమరి సరి సరి గమ సరి గమగమరి గమరి గమరి రి సాని గమరి సమ గమ
వాళ్ళు ఈరోజు ఈ కళావేదిక మీద ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరింతగా ఇముడింపచేసి పెంపొందింపచేసి ఒక చిన్న తలపు ఇవన్నీ కూడా మన సంస్కృతిలోని ఒక చిన్ని భాగాలు. అటువంటి ఈ వేద విజ్ఞానాన్ని ఈరోజు పిల్లలు పెదవుల సైతం పలకలేని పదాలను కాళ్ళతో నర్తిస్తున్నారు అంటే వాళ్ళకున్న శ్రద్ధ ఏకాగ్రతకు మీరు గట్టిగా చప్పట్లతో అభినందిస్తే వాళ్ళకి మరింత ప్రోత్సాహంగా ఉత్సాహంగా ఉంటుంది.
కార్యక్రమం అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే ఇట్లాంటి మహా నృత్యాభిషేకాలు కావచ్చు, బాలోత్సవాలు కావచ్చు, నాట్య నీరాజనం కావచ్చు, మరిన్నని చెప్పనులే కానీ 100 పైగా పార్టిసిపేట్ చేస్తుంటా. నేను 100 కార్యక్రమాలకు వాళ్ళని పిలిస్తే నేను ఒక 80-85 కార్యక్రమాలకు వెళ్ళి ఉంటా. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకోనున్నా. ఇప్పుడే నా ముందే కూచిపూడి చిన్నారులకి మనందరం అప్రిషియేషన్స్ ఇచ్చాం. సుకన్య గారు అప్రిషియేషన్స్ ఇవ్వటము అంటే ఒక 5 రూపాయల కార్డు మీద సంతకం పెట్టిస్తారో ఏమో అనుకున్నా. కార్డు మీన్స్ ఇంత పొడుగుండే అటువంటి ఒక మందమైన పేపర్, దాన్నే సర్టిఫికేట్ అంటారు, లేదా అప్రిషియేషన్ అంటారు, లేకపోతే పార్టిసిపెంట్ అంటారు. కానీ ప్రతి చిన్నారికి చక్కటి శాలువాతోని, పట్టు వస్త్రంతోని, అలాగే షీల్డ్తోని, దీన్ని మెడలో ధరించిన దానితోని కలిపి ఒక గొప్ప షీల్డ్ తయారు చేసి ఇచ్చిన ఆ సుకన్య గారికి ముందు ఆ శ్రీరామచంద్రుడు, అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి అనుగ్రహం ఆమెకుండి ఇలాంటి కార్యక్రమాలు బాగా నడపాలని స్వామిని నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే నటరాజస్వామిని కూడా వేడుకుంటున్నా. ఇంత చక్కటి బృహత్తరమైన కార్యక్రమం, ఏదన్నా కూచిపూడి ఆ కార్యక్రమం ఉన్నది అంటే ఆ బ్యాచ్ అందరికీ కలిసి ఒక షీల్డ్ ఇస్తారు, ఒక మెమోంటో ఇస్తారు. వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారికి ఒక శాల్వా కప్పి ఒక అప్రిషియేషన్ ఇస్తారు, ఒక షీల్డ్ ఇస్తారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్నారికి, ప్రతి నాట్యకారినికి వారు అలా ఇచ్చారంటే వారి మనసు ఎంత గొప్పదో ఒక్కసారి చప్పట్ల ద్వారా మనందరం మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించాల్సిందే. మనసు వెన్న, మనసి చిన్న. ఆమెను చూస్తే నాట్యకారిణి లాగా కూడా అనిపించేలా నాకు. కానీ నాకు ఇది బాగా కోరుకుంది సార్, నేను ఇట్లా చేయాలని అనిపిస్తున్నది. ఆమె మనసు భార్యాభర్త మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటి మటుకు అనుకున్నా, ఏమో 3 నెలల క్రితం నాకు ఫోన్ చేశారు, మళ్ళీ చేయలేదమ్మా అంటే, వరలక్ష్మి మేడం పరమపదించారు కాబట్టి బాగుండదని ఆపాను సార్ అని. అప్పుడే ఆమె విజ్ఞత ఏంటో తెలుసుకున్నాను నేను. ఎంత గొప్ప విజ్ఞత. వాళ్ళ ఇంటి పేరిట ఆమె కాదు, వాళ్ళ నైబర్ కాదు, కానీ వాళ్ళ పాపకి గురువర్యురాలు, ఈ ప్రాంతానికి గురువర్యురాలు. వేలాది మందిని తీర్చిదిద్దిన వరలక్ష్మి గారికి కూడా మనం నివాళులు అర్పించాలి మనస్ఫూర్తిగా. అటువంటి వరలక్ష్మి గారు పరమపదించారని వారు పోస్ట్ పోన్ చేసినప్పుడే వారి మనసు వెన్నని అనుకున్నా. కానీ వీడికి వచ్చినాక ఆ అప్రిషియేషన్స్, ఆ మెమోంటో, ఆ సీల్డ్ చూస్తే నాకు అనిపించింది, నాకు తెలిసి ఆమె ఏదో డోనర్స్ కాడికి పోయి 10 మంది డోనర్ల కాడ కూడా ఏమన్నా తెచ్చారు అనేది
నేనైతే 1% కూడా అనుకోవట్లేదు, జరగలేదు కూడా. అటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించి వారు ఈ రోజున ఇంతమంది పిల్లలని, సాక్షాత్తు నటరాజుడు ఎవరు, శివుడు, ఆ శివుడు ప్రత్యక్షమైనటువంటి 100 సంవత్సరాలు దాటిన ఈ దేవాలయంలో, పవిత్ర దేవాలయంలో పర్మిషన్ తీసుకొని చక్కటి డయాస్, చక్కటి మైకు ఏర్పాటు చేసుకొని ఇంతమంది చిన్నారులని వారు క్రోడీకరించి, సేకరించి వారితోని నాట్య కార్యక్రమం నిర్వహించారంటే ఇంకా ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. అంత బాగా నిర్వహించారు. ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులు కూడా చిన్న కార్యక్రమమో ఏమో అన్నట్లు కూడా తయారవ్వలేదు. ఆ చిన్నారులను చూస్తుంటే ఎంతో మనకి ముచ్చటేస్తుంది, ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్నారికి కూడా ఆ రాముడు ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని, మీరు ముందుగా మంచి స్థాయికి ఎదగాలని, మీలాంటి చిన్నారులు మహిళామూర్తి అయిన 17 సంవత్సరాల చిన్నారి ఈ భద్రాచలం ప్రాంతంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఇదే కాలేజీ గ్రౌండ్లో ఆమె బ్యాట్ పట్టుకున్న స్త్రీ వాళ్ళ ప్రపంచంలోనే తెలంగాణ భద్రాచలాన్ని గుర్తించిన గొంగిడి త్రిష. కాబట్టి నేను ఆమె పేరు ఎందుకు ఉచ్చరించాల్సి వచ్చింది అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నారి మీ దాంట్లో మీరు నిష్ణానితులై కూచిపూడి నృత్యంలోంచి నృత్యకారిణిగా పెద్ద స్థాయిలో మీరందరూ ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, దగ్గుపాటి పురంధేశ్వరి గారంటే తెలియనిది ఎవరు ఉండదు. సాక్షాత్ నందమూరి తారక రామారావు గారి కూతురు. ఆమె కూడా కూచిపూడి నేర్చుకుంది. ఈ రోజుకి ఆమెకు ఉన్న వయసుకు కూడా కూచిపూడి నాట్యం చేస్తారు మేడం అక్కడక్కడ. అందుకని దీనికి తారతమ్యాలు, వయసు, కులము, మతము, భేదము, ప్రాంతము, వర్ణము ఉండదు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా, ప్రతి చిన్నారి కూడా పార్టిసిపేట్ చేస్తే దానితో పాటుగా మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. శారీరకంగా మీరు ఎప్పుడైతే దృఢంగా ఉంటారో మీ మానసికంగా కూడా మైండ్ కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఈ మానసిక కవలికల వల్ల సైన్స్ ప్రకారంగా చూస్తే కూడా మీరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అందులో మీకు కూడినటువంటి యోగా దొరుకుతుంది, అందులో మీకు కూడినటువంటి ధ్యానం దొరుకుతుంది, అందులో కూడినటువంటి మీకు ఒక టెక్నిక్ దొరుకుతుంది. అంటే ఏంటి అంటే ఎలాగ మనిషి ఎలా చేయాలి అనే ఒక భావన వస్తుందో, ఆ కదలికల ప్రక్రియ ఎలా ఉంటుందో మీ మానసిక ప్రక్రియ కూడా అంత దృఢంగా ఉంటుంది. అలాగా సైన్స్ ప్రకారంగా చాలాసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి చిన్నారికి ఆశీస్సులు అందిస్తూ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన సుకన్య గారి దంపతులకు కూడా నేను ఆశీర్వదిస్తూ ముందు భద్రాచలంలో కని విని ఎరగని రీతిలో జరిపిస్తారని నాకు బాగా దృఢమైన నమ్మకం దొరికింది. ఖచ్చితంగా చేస్తారు కూడా. చేయాలని ఎంత చేసినా మీరు ఇలా నిరాడంబరంతోనే చేయండి, ఆడంబరంతోనే చేయకండి. గురువర్యులు, నిర్వాహకులు ఎప్పుడు కూడా నిరాడంబరత్వంగానే ఉండాలి. నిరాడంబరత్వంగా ఉన్నప్పుడే ప్రజలు, చిన్నారులు, వచ్చినటువంటి పబ్లిక్ మీ మీద భగవంతుడు మీకు నిర్వహించే విధంగా ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని, చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సుమంగళి భవతుని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. మేడం ముందు వెనక మాట్లాడటం మంచిదైంది. మేడమే ముందు మాట్లాడితే మా మాట ఎవరు వినేవాడు కాదు. అంత మధురం, అంత తేనె, అందులో పంచదార, అమృతం చిలగొట్టినట్టుగా. ఎందుకంటే వాళ్ళు గురువులు కదా. కొన్ని నా పక్కన కూర్చున్న మామగారు చెప్తున్నారు ఇందాక, డైలీ ఎవరు ఆప్షన్స్లో ఉన్నప్పటికీ కూడా కనీసం నెలకి 200 మంది స్టూడెంట్స్ ఉంటారు. అలాగే నాకు అత్యంత శ్రేయోభిలాసి సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ లోకల్గా రామభక్తులైనటువంటి టోకల్ నాగేశ్వరరావు గారి పాప శ్రీరామ డ్యాన్స్
ఇన్స్టిట్యూషన్ నడిపే భాగ్యశ్రీ గారు కూడా ఇక్కడికి రావడం నిజంగా ఈ స్థానికంగా వీళ్ళందరూ కాబోయే గురువులు, అంటే పెద్ద గురువులు అన్నట్టు. వాళ్ళు ఇంకా గురు స్థానంలోకి వచ్చారు. ఏమొచ్చినా వెంకటలక్ష్మి గారిని చూడటం నాది కూడా అదృష్టం. నిజంగా అక్కడ స్టూడెంట్స్ కూడా అదృష్టవంతులు, ఆ తెనాలి ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా. ఎందుకంటే వారి మాటల్లోనే ఆ నాట్యం, సరస్వతి అన్నీ కూడా, అంటే నేను కూడా భక్తుడిని. ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి సిక్స్త్ సెన్స్ అంటారు. సిక్స్త్ సెన్స్ పవర్ అనేది అంటే ఎనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే, మనం జరగబోయేది ఏంటి, ఆ వ్యక్తి మనతోని మాట్లాడే విధానాన్ని బట్టి అతని క్యారెక్టర్ని మనం ఎనాలిసిస్ చేయొచ్చు. అంటే కొంతమందికి అది ధ్యానంలో అనుకోండి, యోగాలో అనుకోండి, ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఆ లక్షణాలు తెలుస్తాయి. అలాగే మేడం చూడగానే మరి పొద్దుగా చూస్తే బాగుండదని మేడం కలిసి చూడలేదు, కానీ మేడం మాట్లాడేటప్పుడు ఒక నిమిషం కన్ను అట్టి కూడా వేసాను నేను. అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖంలో ఒక సరస్వతి అమ్మవారు, ఒక లక్ష్మీదేవి అట్లా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి గురువర్యుల దగ్గర శిష్యులు కూడా నేర్చుకోవడం మహాభాగ్యంగా భావిస్తూ ఆ వెంకటలక్ష్మి మేడం గారికి కూడా శ్రీరామచంద్రుడు కరుణా కటాక్ష కలగాలని, ఇంత పెద్ద ఈ ఈవెంట్కి మా భద్రాచలం మా సుకన్య గారి ఈవెంట్కి వారు కూడా వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నేను, అంటే నిజంగా ఫస్ట్ ఇదంతా చూడకముందు కూడా నేను ఫస్టే అన్నాను, మేడం చూసి మేడంను పొగటానికి కాదు, నేను 100 ప్రోగ్రాములు చూసుంటా, అందులో 85 ప్రోగ్రాములకి వెళ్ళుంటాను. అందులో ఇంత తక్కువ ప్లేస్లో తక్కువ టైంలో ఒక ఎక్స్ట్రాడినరీగా ప్రోగ్రామ్ చేశారని ఫస్టే చెప్పాను నేను. ఆ యొక్క అద్భుతము అది ఇక్కడ నాకు కనిపించింది. అంటే పిల్లలతోనే డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వాళ్ళు వచ్చినందుకు సాటిస్ఫాక్షన్గా చేయించే విధానం, అందులో వాళ్ళ గురువర్యులే మైక్ తీసుకోవడం, ఈ సిస్టమ్ కూడా ఎక్కడ ఉండదు. అంటే మా లోకల్ ఉన్న మా భాగ్యశ్రీ అమ్మ లాంటి వాళ్ళకి కొంతమందికి తెలియాలని చెప్తున్నాం. లోకల్ సిస్టమ్ నడిపేటప్పుడు ఆ సుకన్య గారు ఇంకొక మనిషిని యాంకరింగ్ వాళ్ళని పెట్టుకుంటారు. ఆ యాంకరింగ్కి వీళ్ళ స్టూడెంట్స్ పేరు ఏంటో తెలియదు, వాళ్ళు వేసే డ్యాన్స్ ఏంటో తెలియదు, వాళ్ళ మదర్ ఎవరో తెలియదు. కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఏ డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు ఇందాక ఒకళ్ళు వచ్చారు, ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడ ప్రిపరేషన్ ఉంటారు, అంటే ఇక్కడ ఫస్ట్ టైం వాళ్ళు అటెంప్ట్ చేశారు ఇక్కడ, అంటే స్వామి రాముల వారి పాదాల దగ్గర. అదే ఇక్కడ యాంకరింగ్ ఉన్నారంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేసి చెప్పలేరు, ఫస్ట్ టైం కాబట్టి మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి అని చెప్పలేరు. అంటే అటువంటి వారు ఇక్కడ తీసుకున్నటువంటి బాధ్యతలు కూడా బాధ్యతలు అనుకోవచ్చో లేకపోతే మనకి హెల్పింగ్ అనుకోవచ్చో, కానీ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 నిమిషాల్లో వెళ్ళిపోదాం అనుకున్నాను, దాదాపు 1.5 గంటన్నర ఉన్నానంటే దట్ ఈస్ వెంకటలక్ష్మి మేడం. ఆ మేడం గారు కూడా మరి ప్రతి సంవత్సరం మా సుకన్య గారు మా భాగ్యశ్రీ అమ్మ నడిపేటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఏ ఇంటిమేట్ చేసినా కూడా వారు స్టూడెంట్స్తోని భద్రాచలం వచ్చి ఎల్లవేళలా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి, సంవత్సరానికి ఒకసారైనా వారి స్టూడెంట్స్తో రావాలని. ఇంకొకటి కూడా రామచంద్ర మహాప్రభు చంద వారికి మాటిస్తున్నాను, వారు ఎవరన్నా ఎప్పుడైనా స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ముక్కోటి ఏకాదశి లేదా శ్రీరామనవమి లేదా రేపు మార్చి 12 నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి మహా అష్టలక్ష్మి మహాయజ్ఞం అలాంటి కార్యక్రమాల్లో వారు ఎప్పుడైనా వారి స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తారంటే నేను ఫ్రీగానే హాల్ ఇప్పిస్తాను. అది ఏ హాల్ అయినా కానివ్వండి, రాముల వారి సన్నిధిలో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, అక్కడ అవ్వచ్చు. ఎందుకంటే మాకు కావాల్సింది టోటల్గా భద్రాచలంలో ఒక కార్యక్రమం చేసుకున్న తృప్తి ఆశీస్సులు మీకు ఉండాలి, ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చి చేశారు అని మాకు ఉండాలి. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీకు ఎప్పుడైనా ఇస్తాను మేడం. మీరు ఎప్పుడైనా కూడా సుకన్య గారి దగ్గర కూడా నా నెంబర్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంత మంచి కార్యక్రమం నడిపిన నిర్వాహకులకి, మా సుకన్య గారికి, వారి బృందానికి, కింద ఉన్నటువంటి కీసు చేసులు మా వరలక్ష్మి మేడంకి, అలాగే వెంకటలక్ష్మి మేడంకి, రాంబాబు గారు కూడా నాకు మంచి మిత్రులు, అలాగే జయమాధురి గారు, అలాగే మా భాగ్యశ్రీ అమ్మ, మరి అలాగే ఈ విజయలక్ష్మి మేడం, అలాగే లక్ష్మి శ్రీలక్ష్మి లలిత, వీరందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాభినందనలు అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ మీ ఇష్టం లేకపోయినా నేను బలవంతంగా మైకును గుంజుకున్నందుకు క్షమాపణ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.